శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలమైనటువంటి తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ నెల ప్రథమార్థంలో మాత్రం స్వల్పంగా ఇబ్బందులు ఉంటాయి. శారీరకంగా గాయాలు తగిలే సూచనలు ఉన్నాయి. కాబట్టి నెల ప్రథమార్థంలో మాత్రం మిథున రాశి వాళ్ళు బండి మీద ప్రయాణం చేస్తున్నా, కారులో వెళ్తున్నా ఎలాంటి దెబ్బలు తగలకుండా అప్రమత్తంగా ఉండాలి. వెల్లుల్లిపై బండిలో కానీ కారులో కానీ ఉంచుకొని ప్రయాణం చేస్తూ ఉండాలి. అలాగే మాటా పట్టింపులు నెల ప్రారంభంలో ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మాటా పట్టింపులకు పోకుండా ఉండటం మంచిది. అలాగే స్థానచలనం కనిపిస్తోంది. ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి చదువుకోవటానికి కానీ, జీవనాధారం కోసం కానీ వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహ మార్పులు తప్పవు. ఉన్న గృహాన్ని విడిచిపెట్టి వేరే గృహానికి వెళ్ళటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకి ఆకస్మిక బదిలీలు ఏర్పడతాయి. అనుకోకుండా ట్రాన్స్ఫర్లు అవ్వటం వల్ల ఉద్యోగులకు స్థానచలనం అనేటటువంటిది ప్రథమార్థంలో కనిపిస్తోంది. ద్వితీయార్థంలో మిథున రాశి వాళ్ళకి డిసెంబర్లో చాలా బాగుంటుంది. పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. ఆనందంగా ఉంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. 15వ తేదీ తర్వాత మాత్రం చాలా బాగుంటుంది. సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంటే మిథున రాశి వాళ్ళ పిల్లలు 15వ తేదీ తర్వాత డిసెంబర్ నెలలో ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. వాళ్ళని చూసి ఆనందించేటటువంటి, గర్వపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వాహన సౌఖ్యం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి 15వ తేదీ తర్వాత నెల ద్వితీయార్థంలో బలం చాలా బాగుంది. అలాగే నూతన పరిచయాలు ఏర్పడితే నూతన పరిచయాలు చక్కటి లాభాన్ని కలిగింపజేస్తాయి. బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. అలాగే మిథున రాశి పురుషులకు స్త్రీ సౌఖ్యం ద్వితీయార్థంలో ఉంటుంది. స్పెక్యులేషను ప్రథమార్థంలో నష్టం వచ్చినా ద్వితీయార్థంలో లాభం వస్తుంది. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక సరుకు అమ్మటాన్ని స్పెక్యులేషన్ అంటారు. అది 15వ తేదీ తర్వాత మిథున రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. కాబట్టి నెల ద్వితీయార్థంలో ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము అందిపుచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 3, 10, 12, 16, 20, 28, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే డిసెంబర్ నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 5, 7, 14, 18, 23, 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడికి అధిష్టాన దైవం గణపతి. కాబట్టి మిథున రాశి వాళ్ళు వీలైనప్పుడల్లా గణపతి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోండి. అలాగే గణపతికి సంబంధించినటువంటి గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక వీలైనన్నిసార్లు చదువుకోండి. గణపతిని వీలైనప్పుడల్లా కొబ్బరి నూనె దీపం పెట్టి గరిక, ఎర్ర పుష్పాలతో పూజించుకుంటూ ఉండండి. ఇలా చేస్తే మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలు వస్తే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి గురుబలం తక్కువ ఉంది. కాబట్టి గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడిని దర్శనం చేసుకోవటం ద్వారా కూడా డిసెంబర్ నెల మొత్తం విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవి డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెల కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆధునిక కాలంలో మాచిరాజు భక్తి అనే పేరుతో అనేక ఫేక్ ఛానల్స్ కూడా వస్తున్నాయి. ఫేక్ ఛానల్స్ నమ్మకండి. అలాగే మాచిరాజు భక్తికి సంబంధించినటువంటి వీడియోల పైన ఇచ్చే కొత్త నెంబర్స్ను నమ్మకండి. 9399990660 ఇది మా అఫీషియల్ నెంబర్. 9399990660 ఇది మా అఫీషియల్ నెంబర్. ఈ అఫీషియల్ నెంబర్కు మాత్రమే ఫోన్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇతర నెంబర్స్ ఏవి కూడా మాకు సంబంధం లేదు. అనేక మంది ఫేక్ నెంబర్స్ ఇస్తున్నారు. ఫేక్ నెంబర్స్ విషయంలో తగినంత అప్రమత్తంగా వ్యవహరించండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి దినఫలాలు కానీ, వారఫలాలు కానీ, మాస ఫలాలు కానీ, సంవత్సర ఫలాలు కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.